హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిస్ బ్లాగ్ స్వీడన్. సో ఈ మధ్య కాలంలో నేను వీడియో చేసి చాలా రోజులైంది. తెలిసిందే కదా, రీసెర్చ్ లైఫ్ అంటే ఒక సైంటిస్ట్గా మాకు చాలా వర్క్స్ ఉంటాయి. సో ఆ వర్క్స్లో పడిపోయి చేయటం మర్చిపోయాను అనమాట. మర్చిపోవడం అని కాదు, కుదరట్లేదు, టైం సరిపోవట్లేదు చేసుకోవడానికి వీడియోస్. ఇక్కడ నుంచి ఇప్పుడు సమ్మర్ వచ్చింది. సో సమ్మర్లో మాకు 2 months వెకేషన్ ఉంటుంది. సో కొంచెం టైం దొరుకుతుంది. సో చేద్దామని అనుకుంటున్నాం. సో ఇక్కడికి నేను స్వీడన్ వచ్చి ఆల్మోస్ట్ 8 months అవుతుంది. సో ఈ 8 monthsలో నేనేం నోటీస్ చేశాను అంటే ఒక 5 బెస్ట్ హాబీస్ స్వీడిష్ పీపుల్కి ఉన్నాయి. సో అవేంటో మీకు ఈ వీడియోలో చెప్తా. అవి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే డెఫినెట్గా మన లైఫ్ ఎలా మారుతుంది అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ, అక్కడ ఉన్న పీపుల్ గురించి కానీ, అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ తెలుసుకోవడం ఇట్స్ ఒక గుడ్ హాబీ అనమాట. సో అలా మనం తెలుసుకుంటే అక్కడ మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కలిసి ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను కూడా అలానే వీళ్ళని స్టడీ చేశాను 8 months. సో 8 to 9 months అయింది వచ్చి. సో ఈ 9 monthsలో నాకు వీళ్ళల్లో నాకు కనిపించిన ఒక వెరీ గుడ్ 5 హాబీస్ ఏదో మాట్లాడుకుందాం. బ్యాడ్ కూడా ఉన్నాయి, బ్యాడ్ చెప్పుకోవడం మంచిది కాదు. సో ఎప్పుడు గుడ్ చెప్పుకోవడం మంచిది అని గుడ్ హాబీస్ మాత్రమే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంకేమైనా సందర్భం వస్తే ఏం నేర్చుకోకూడదు వీళ్ళ దగ్గర నుంచి అని కూడా నేర్చుకుందాం. ఓకే. సో ఫస్ట్ వన్ పర్సనల్ బౌండరీస్. సో మన లైఫ్లో, మన ఇండియన్ సిస్టమ్స్లో పక్కనోడి ఇంట్లో ఏం జరుగుతుందో చాలా క్యూరియస్ అనమాట, తెలుసుకోవాలి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చచ్చిపోతున్నా కానీ నీ దగ్గరికి రారు. నీ గురించి వాళ్ళకి అనవసరం అనమాట. ఇది కొంచెం మంచిదా చెడ్డదా అంటే కొన్ని విషయాల్లో మంచిదే. సోషలైజేషన్ ఉండాలి. మన తోటోడికి ఏమైనా అవుతుంటే మనం ఉండాలి. బట్ మనతో పాటు ఉండే వాడికి ఏమైనా అయితే ఉండాలి. బట్ కానీ వాడి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చేయకూడదు అనమాట. ఆ డిఫరెన్స్ వీళ్ళు చాలా క్లియర్గా పాటిస్తారు. ఎంతవరకు ఉండాలి మన ఫ్రెండ్తో కానీ, మన ఫ్యామిలీతో కానీ, లేదా మన రిలేటివ్స్తో కానీ. సో వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఉంటుంది దీంట్లో. ఓకే. సెకండ్ వన్, ఫిజికల్ యాక్టివిటీ. ఇండియాలో అస్సలు 0% ఉండేసి ఏంటంటే ఇది పిల్లల్లో, స్పెషల్గా ఈ మధ్య పిల్లల్లో ఎడిక్ట్ అవుతున్నారు, ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు. సో ఇలాంటి టైంలో ఫిజికల్ యాక్టివిటీ ఇక్కడ చిన్నపిల్లలు కాదు, 80 ఏళ్ళ ముసలాం నుంచి పసిపిల్లోడి వరకు ప్రతి ఒక్కరికి ఒక యాక్టివిటీ ఉంటుంది. వాళ్ళు వాకింగ్కి వెళ్తారు, జాగింగ్ చేస్తారు, జిమ్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, స్పోర్ట్స్ ఆడతారు, అన్ని స్పోర్ట్స్ ఆడతారు. సో వీళ్ళు స్పోర్ట్స్ గురించి మాట్లాడినప్పుడు నేను స్పోర్ట్స్ యాక్చువల్గా యాక్టివ్ కాదు. సో నేను వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వలేకపోతున్నాను అనమాట. సో వాళ్ళు రకరకాల స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు, రకరకాల ఫిజికల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడతారు. నాకు అంత నాలెడ్జ్ లేదు. సో బేసిక్గా మనకు అంత నాలెడ్జ్ లేదు ఇండియన్స్కి. సో మనకి మహా అయితే క్రికెట్ ఆడతాం, అంతకంటే ఇంకేం చేయం, లేదా బ్యాడ్మింటన్, అంతే. సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అదొక బెస్ట్. ఈవెన్ మా అల్లుళ్ళు ఉన్నారు. సో సమ్మర్ వచ్చింది కదా ఆడుకోండి అంటే ఫోన్, టీవీ అంట ఇంటికాడ చెప్తున్నారు మా పేరెంట్స్కి ఫోన్ చేస్తే. సో జస్ట్ ఇవే కాదు కదా, లైక్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళకి కూడా. స్పెషల్గా మనలాంటి కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, నించొని వర్క్ చేసే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ విషయంలో. స్కూల్కి పంపిస్తే ఓన్లీ పుస్తకాలు పట్టియటం కాదు, వాళ్ళకున్న టాలెంట్ని తీసి దాని గురించి ఫోకస్ చేయాలి. వాడికి 100కి 100 మార్కులు వస్తే డస్ట్బిన్ వేసి పడేసుకోవడం తప్పితే ఎందుకు ఉపయోగపడవు. వాడికి 60 మార్కులు వచ్చినా, 50 మార్కులు వచ్చినా వాడికి ఉన్న స్కిల్ని మనం ఎంకరేజ్ చేయాలి. అది ఈ జనరేషన్ కాదు, 80s నుంచి వస్తున్న పేరెంట్స్ జనరేషన్ ఇప్పటి వరకు అందరూ మర్చిపోయిన విషయం అనమాట అది. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు చాలా అసలు ఒక్కొక్కళ్ళు జిమ్ చేస్తుంటే దాన్ని చూసి మోటివేట్ వస్తుంది అనమాట మనకి. సో
అంత బాగా ఫిజికల్ యాక్టివిటీస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. థర్డ్ వన్ బుక్స్ రీడింగ్. వీళ్ళందరికీ మనం ఎక్కువ ఫోన్ చూస్తాం, లేదా వీడియోస్ చూస్తాం, సినిమాస్ చూస్తాం. సినిమా అంటే పిచ్చి మనకి. కానీ మనం బుక్స్ రీడింగ్ కానీ ఏమైనా ఇలాంటి యాక్టివిటీస్ చేయమన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో న్యూస్ పేపర్ చదవమనే వాళ్ళు, సో న్యూస్ పేపర్ చదివేవాళ్ళం ఏమో అంతే. తర్వాత బుక్స్ రీడింగ్ మాత్రం అసలు నేను చాలా తక్కువ, నేను ఎప్పుడు ఇండియాలో చూడలేదు బుక్స్ రీడింగ్ చేసి హాబీ ఉన్న వాళ్ళని. వెరీ రేర్, ఓన్లీ 1% or 2% పీపుల్ ఉంటారు. కానీ అది చాలా చాలా గుడ్ హాబీ అనమాట. సో వీళ్ళ రూమ్కి ఇళ్ళకి వెళ్తే ఒక ర్యాక్ మొత్తం బుక్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, నావెల్స్ ఉంటాయి. సో నేను చూస్తాను ఇన్ని బుక్స్ ఉన్నాయి, వీళ్ళు నిజంగా బుక్స్ చదువుతారా లేదా అని నేను టెస్ట్ కూడా చేశాను. వాళ్ళని అడిగాను అనమాట పర్సనల్గా, ఏంటి ఇన్ని బుక్స్ ఉన్నాయి, అసలు ఏం బుక్ ఇవి అంటే వాళ్ళు ఒక అరగంట గంట ఆ బుక్స్ గురించే మాట్లాడుతుంది. నాకైతే ఎందుకు అడిగాను రా బాబు అనిపించింది. కానీ బట్ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనమాట బుక్స్ రీడింగ్ అంటే. సో అది మనం డిఫరెంట్గా నేర్చుకోవాలి. ఓకే, బుక్స్ రీడింగ్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ పర్సనల్ బౌండరీస్. ఓకే, ఈ మూడు అస్సలు మనకు లేవు. ఓకే, తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో ద ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇండియన్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా అంటే ఇండియాలో లేదు అని చెప్పుకోవచ్చు. బట్ కానీ నేను ఇండియాలో నేను వర్క్ చేసిన టైంలో ఓకే, నాకేం మరీ అంత ఒత్తిడి ప్రెషర్ పెట్టేసి నేను వద్దరు. మేబీ కార్పొరేట్స్లో ఆర్ ఐటీస్లో ఉండొచ్చు, కానీ మనలో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల. బట్ ఇక్కడ మనకు వచ్చే ఇంపార్టెంట్ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇండియాలో కూడా అని నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పంచువాలిటీ వీళ్ళకు ఉన్నవి మనకి లేనిది. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ 8 o'clock వెళ్తారు వర్క్కి, ఈవినింగ్ 4 కల్లా క్లోజ్ చేసుకుంటారు. వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఈవినింగ్ 4 బయటకు వస్తున్నారు, కానీ మనం మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. కానీ మనం తీరిగ్గా మనం ఏ గవర్నమెంట్ ఆఫీస్కైనా వెళ్ళండి, 10, 11 వెళ్తారు, మళ్ళీ తిరిగి 5 కట్టబడి సరుకుని వస్తారు. సో అలాంటి సెక్టర్ ఆఫ్ వర్క్ పీపుల్ ఉంటే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కార్పొరేట్స్ కానీ లేకుంటే మేనేజ్మెంట్ చేయలేదన్నమాట. సో అందుకే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మన ఇండియాలో. మన పీపుల్లో హానెస్టీ లేదు. 8 గంటలు మనం పని చేస్తామంటే 8 గంటలు పని చేయరు, టైం పాస్ చేసి వెళ్ళిపోదాం అనే మోడ్లో ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు పంచువాలి. ఒక మార్నింగ్ అంటే మార్నింగ్ వస్తారు, టైంకి వస్తారు, టైంకి వెళ్ళిపోతారు. కానీ ఉన్న బిట్వీన్లో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తారు. సో ఫోకస్ చేస్తారు వర్క్ మీద. సో మనం ఏంటంటే ఆ హానెస్టీ మిస్ అవుతుంది మనం వర్క్ చేసే టైంలో. సో ఆ హానెస్టీతో కనుక ఆ 8 hours వర్క్ చేయాలి, లేదా 7 hours వర్క్ చేయాలి, వీక్లీ 5 days వర్క్ చేస్తుంటే, సో మేబీ ఇండియాలో ఉన్న మేనేజ్మెంట్స్ కూడా గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇండియా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి వాళ్ళేం ఫోర్స్ చేసి మనం ఏం రుద్దరు. సో అలా మన హానెస్టీగా మనం వాళ్ళతో వర్క్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫిఫ్త్ వన్ చాలా ఇంపార్టెంట్ అయింది. అది ఇప్పుడిప్పుడే ఇండియాలో కొంచెం అవేర్నెస్ వస్తున్న విషయం, లవ్ టువర్డ్స్ నేచర్. సో కదా, మన గ్రాండ్ ఫాదర్స్ టైంలో, లేదంటే మా నాయనమ్మ మా తాతయ్య వాళ్ళ టైంలో వాళ్ళు నేచర్ చాలా దగ్గరలో ఉండేవాళ్ళు. తర్వాత చిరంజీవి బాలకృష్ణ జనరేషన్ అని చెప్పొచ్చు. సో ఈ చిరంజీవి బాలకృష్ణ జనరేషన్లో ఏమైందో తెలియదు, కానీ వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వచ్చింది. సో వాళ్ళు చెట్లు నేచర్ గురించి, పల్లెటూరు గురించి చాలా చీప్గా చూడటం మొదలయ్యాయి. ఏదో కాస్ట్లీ కారు, పెద్ద బిల్డింగ్, ఇది ఒక ప్యాషన్, ఇది ఒక స్టైల్ అనుకొని నేచర్కి దూరం అయిపోయారు. సో పల్లెటూరులో ఉండటం కానీ, పల్లెటూరులోనే కాదు, ఈవెన్ సిటీస్లో ఉన్నా కానీ చెట్లు, ప్లాంట్స్ కానీ, లేకుంటే యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, సో వేటికైనా సరే నేచర్కి చాలా దగ్గర అయిపోయి ఒక కైండ్ ఆఫ్ టిపికల్ ఓల్డ్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు వాటి నుంచి మళ్ళీ మనం బ్యాక్ వస్తున్నారు. ఇండియాలో కూడా నేను చూసా, కానీ
ఇంకా మోర్ టువర్డ్స్ నేచర్, టువర్డ్స్ క్లీనినెస్, హైజీన్ డెవలప్ చేసుకోవాలి మనం అనిపిస్తుంది అనమాట. సో ఈ 5 హాబీస్: పర్సనల్ లైఫ్, పర్సనల్ బౌండరీస్, ఫిజికల్ యాక్టివిటీ, బుక్స్ రీడింగ్, నెక్స్ట్ ఏంటి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ నేచర్, లవ్ టువర్డ్స్ నేచర్. ఈ 5 థింగ్స్ కనుక మన ఇండియన్ పీపుల్స్లో కనుక ఇంప్రూవ్మెంట్ అవుతే ఖచ్చితంగా బెటర్ ఇండియా మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఇవన్నీ మీకు చెప్తున్నా. అట్ ది సేమ్ టైం నా వీడియోస్ ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ.